బలిచక్రవర్తి దాని అధికారం పోతోంది ఆయన అడిగినటువంటి 3 అడుగులు దానం ఇవ్వడం వల్ల. కానీ అది పోతుందని లెక్క చేయలేదు. ఈ పని చేయడం వల్ల నీ సర్వస్వం కోల్పోతావు అని చెప్పాడు అక్కడ. ఆ మాటలకు దారి తప్పలేదు. అంటే ఏదైతే సరైనటువంటి మార్గమో ఆ మార్గాన్ని తప్పక దానశీలము కలవాడై, అంటే సహజమైనటువంటి దానశీలత. బలిచక్రవర్తిని దానశీలుడు అన్నారు. మనం కర్ణుని కూడా దానకర్ణుడు దానశీలుడు అంటాం. కానీ దానికి తీలికి నక్కకి నాగరవానికి తేడా ఉంది. ఎందుకంటే బలిచక్రవర్తి ఆయన అడిగినటువంటి దాన్ని రిటర్న్ ఏమీ కోరకుండా చేశాడు. కర్ణుడు అక్కడ ఏం చేశాడంటే, నీ కవచకుండాలి అంటే దాని బదులు వేయిస్తావు, నీ శక్తి అన్నాడు. అవతల వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని తెలుసు. అంటే కండిషనల్గా ఇచ్చేటువంటి దానం అది నిజమైనటువంటి దానం కాదు. ఇక్కడ బలిచక్రవర్తి అన్కండిషనల్గా, పైగా ఈ దానం ఇస్తే నువ్వు అన్ని కోల్పోతావు అని చెప్పినా కూడా లెక్క చేయలేదు. 3 లోకాలు ఏదైతే ఆక్రమించాడో దాన్ని సమర్పణ చేశాడు. పోనీ అదేముంది, ఆక్రమించిన దాన్ని తిరిగి ఇచ్చేసాడు. దాంతోపాటు తన్ను కూడా సమర్పణ చేసుకున్నాడు. అంటే తన సమస్తం నాదైనటువంటి భావం కూడా అక్కడ సమర్పణ చేశాడు. అది బలిచక్రవర్తి యొక్క విశేషం.